చెవిలో దురద లేకుండా నీరు వెళ్ళినప్పుడు వినిపించడం తగ్గింది అంటే దాని అర్థం చెవిలో సింపుల్గా వ్యాక్స్ మాత్రమే ఉంది. అంటే ఈ వ్యాక్స్ అనేది గుబిలి నీరు తగిలినప్పుడు ఉబ్బుతుందండి. సో ఈ గుబిలి ఉండి గాలి వెళ్ళడానికి, శబ్ద తరంగాలు వెళ్ళడానికి కూడా మార్గం కొద్దిగా ఉన్నప్పుడు వినికిడిలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే నీరు తగిలినప్పుడు, చెవి లోపలికి నీరు వెళ్ళినప్పుడు గుబిలి ఉబ్బడం వల్ల ఉన్న మార్గం పూర్తిగా క్లోజ్ అయిపోయి వినికిడి లోపం ఏర్పడుతుంది. మళ్ళీ ఆ తడి ఆరిపోతే మళ్ళీ వినికిడి కొద్దిగా బెటర్ అవుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈఎన్టీ వైద్యులను సంప్రదించి చెవి లోపలను గుబిలి తీయించుకున్నట్టయితే చాలా సింపుల్గా ఇబ్బంది తొలగిపోతుంది. అదే అశ్రద్ధ చేసినట్టయితే వ్యాక్స్ ఇంకా బాగా గట్టిపడిపోయి లేదా చర్మాన్ని నొక్కేసే స్థాయికి వెళ్ళినప్పుడు, అంతగా వ్యాక్స్ పెరిగినప్పుడు చెవి లోపల చర్మం, ఎముకలు దెబ్బతిని కొన్ని సందర్భాల్లో కర్ణబేరు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అంచేత ఈ స్నానం చేసినప్పుడు నీళ్లు వెళ్ళినప్పుడు చెవి మూసుకుపోయింది అంటే చెవిలో వ్యాక్స్ తీసేయాల్సిన పరిస్థితిలో ఉంది. అది మీకు ఒక వార్నింగ్ సిగ్నల్గా మీరు భావించి వెంటనే దగ్గరలోనే ఈఎన్టీ వైద్యులను సంప్రదిస్తే చాలా తేలిగ్గా చెవిలో ఉన్నటువంటి వ్యాక్స్ని తీసేయడం జరుగుతుంది.